చూశాను ఇప్పుడు. ఓకే అంది నా వైఫ్. ఓ అంటే సరే ఏంటి అనుకుని డబ్బింగ్ చెప్పి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేలోపు వేరే కళ్యాణ్ కృష్ణ అని డైరెక్టర్ కన్నబాబు, కురసాల కళ్యాణ్ కృష్ణ, కురసాల కన్నబాబు బ్రదరు నాగార్జునతో సినిమా తీశాడు. సార్ మీరు ఆఫీస్కి వచ్చి బీఫామ్ తీసుకోవాలండి. ఏమయ్యా నేను నాకెందుకు ఇచ్చారన్నా? నీకు ఎందుకు ఇచ్చేదంటే చిరంజీవి గారు అందరూ అనుకున్నారు పోసాని ఉంటే, పోసాని అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్తాడు అని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చారు. ఇచ్చి ఆయన నన్ను ఏమి అడగల, నా దగ్గర రూపాయి కూడా అడగల. మిగతా అవి నేను అనవసరం, నన్ను మాత్రం అడగడానికి నేను అడగలేదు కదా. నాకు ఇచ్చారు టికెట్. నేను ఎలాగా ఎలక్షన్లో తిరగాలనుకున్నానంటే నిర్ణయించుకున్నా అన్నమాట. చిల్లరూరుపేట వెళ్ళా, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా. పెట్టిన తర్వాత నా పేరు పోసాని కృష్ణమురళి, చిరంజీవి గారు నాకు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్. నేను ఓట్లు కొనను, నేను మీకు ఎవరికి తాగేవాడికి మందు బాటిల్ కూడా ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను, నేనేమి ఇస్తాను ప్రశ్నలో చెప్పి చూసుకోవడం ఉండవు. ఇంకా టిఫిన్ పెడతా, లంచ్ కూల్ డ్రింక్ ఇస్తా, ఎండాకాలం కాబట్టి నైట్ డిన్నర్ గమ్మంటే ఇస్తా, మళ్ళీ పొద్దున్నే వెళ్తా తప్ప ఇంకా నేనేమి ఇవ్వను. అంటే వాళ్ళు కొంతమంది సార్ ఏంటి ప్రెస్లో ఊరికి సరదాగా చెప్పారా, అసలు డబ్బులు లేకుండా ఎట్టవద్దు పని అంటే నేను ఇవ్వనండి అట్టాను. ఆయన పర్సన్. ఎందుకంటే మీరు నన్ను నా డబ్బులు మీరు తింటాం మొదలు పెట్టారనుకోండి, నేను గెలిచాననుకోండి పొరపాటున చిలకలూరిపేట నేను తినేస్తా, చిలకలూరిపేట మొత్తం నేను తినేస్తా. అందుకని నాలాంటి వాడిని చెడగొట్టమాకండి. అయితే మీరు ఇవ్వనంటారా? నేను ఇవ్వనండి. ఏమనంటే మరి వాళ్ళు రారండి ఎవరు రాపోయిన పర్వాల. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చారు మళ్ళీ. సరే ఓకే సార్ డబ్బులు ఇచ్చారు, వీళ్ళ పక్కన పెట్టండి. మరి అన్ని ఊళ్ళకి ఈ కాటన్ పంపించాలి కదా, కాటన్ ఏదో అంటారు దాన్ని, ముందు బాటిల్ పెట్టెల్ని కాటన్ బాక్స్ అవి పంపించాలి కదా. అంటే ఏంటండి ముందు సార్ అలా అయ్యాన్ని పంపించండి, కానీ ఏం చేస్తా ఉన్నాడు ఆయన, ఎందుకు పంపిస్తానన్నా. ఒక అతను ఆమె లేచాడు ఆ మీదకి, ఏంటి సార్ జోకులు వేస్తున్నారా, ఇది రాజకీయాలు, ఏంటి సార్ కంపల్సరీ నేనే ఇవ్వాలి ముందు అని. ఎవరుతారు సార్ మీరే నిలబడదు ఎమ్మెల్యేగా, కనీసం ముందు బాటలు కూడా ఇవ్వరాంటి, ప్రతి ఊరికి పంపించాలి సార్. ఇదే అన్న, ఇలాంటి చండాల పనులు నేను చెయ్యను. నాకు పని చేయటం కోసం ముందు తాపించను, నా పని చేయటం కోసం డబ్బులు ఇవ్వను, ఓటేయటం కూడా డబ్బులు ఇవ్వను. అయితే మేము రావండి ఇట్లా నమస్కారం పెట్టా, వెళ్ళిపోయారు. పొద్దున్నే జీబు ఎక్కా, నేను 2-3 ఎక్కాం. ఎక్కి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, వీడు నిజంగా అలాగే ఉంటాడు రా, వర్కౌట్ అవుతుంది సిన్సియర్ గా. పాపం పురుషోత్తం పట్టిన కుర్రోళ్ళు చాలా సిన్సియర్ గా, పోసాని అలాంటి వాడేరా, అందుకని మనం ఏదో డబ్బులు దాచిపెట్టుకోవడం కాదు, నచ్చాడు మనకని. అప్పుడు మా జీబ్ ఎక్కడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత నేను ప్రెస్ మీట్లో ఏం చెప్పానంటే, పుల్లారావు గారికి ఇంకొక ఆయనకి మరి రాజశేఖర్ గారికి ఇద్దరు, ఏమండి మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, తాగిచొద్దు, మన ముగ్గురు